ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో విద్యార్థినులపై వైస్ ప్రిన్సిపల్ అమానుషంగా వ్యవహరించిన ఘటన కలకలం రేపుతుంది. విసన్నపేట వికాస విద్యా సంస్థలతో బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులను వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి కరెంటు వైర్తో విచక్షణారహితంగా కొట్టిన ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇక తీవ్ర భయంతో ఒక విద్యార్థిని స్పృహ తప్పినట్లుగా స్థానికులు తెలిపారు. కొట్టిన తర్వాత విద్యార్థులను ఆటోలో పడేసి హాస్పిటల్కు తీసుకెళ్లినట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చదువు రాకపోతే ఇలా కొడతారా అంటూ విద్యార్థులు కన్నీటి పర్వంతమవుతున్నారు. ఇక బాధితుల్లో ఏలూరు జిల్లా చింతలపూడి మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన పూజిత, మరో విద్యార్థిని మైలవరం ప్రాంతానికి చెందిన మేరీ గాయత్రి ఉన్నట్లు చెప్పారు. ఇక ఈ ఘటనపై బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రతపై పెద్ద ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. వచ్చి ఒక పీరియడ్ అయిపోయింది, ఇంకో పీరియడ్ ఉంది. ఆ టైంలో నాకు వాష్రూమ్ వచ్చిందని నేను మా ఫ్రెండ్ వెళ్ళి అడిగాము. ట్యూటర్ని అడిగితే ట్యూటర్ నేను పంపిను అని తిట్టారు. తిట్టిన తర్వాత వచ్చి అరగంట కూర్చున్నాను. అరగంట ఆపుకున్నాను వాష్రూమ్. నేను అరగంట ఆపుకున్న తర్వాత కూడా వెళ్ళి అడిగితే పంపినని అన్నారు. నాకు అర్జెంట్ వచ్చి నేను వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి అలా నేను మా ఫ్రెండ్ మెట్లు దిగుతుంటే మా కోసం మేడం పంపించారు. పంపించి వచ్చిన తర్వాత బయట నుంచోబెట్టి ఎవరిని అడిగి వెళ్ళారు మీరు అని అడిగి ఇక్కడ తీసుకొచ్చి గోసారి దగ్గర తీసుకొచ్చారు. గోసారి ఏమో ఏం అడగకుండా కొట్టారు. ముగ్గురిని కొట్టారు. కేబుల్ వైర్ పెట్టి కొట్టారు. మేము వాష్రూమ్కి వెళ్ళామని చెప్తే ఆయన 6 ముందులే చూసుకోవాలి, అవన్నీ వచ్చే ముందులే చూసుకోవాలి, ఇప్పుడు ఎవరిని అడిగి వెళ్ళారు అని మా మీద ఇంకా సీరియస్ అయ్యి బాగా కొట్టారు. మేము పొద్దున్నే మార్నింగ్ స్టడీకి వచ్చాము సార్. వచ్చి ఒక పీరియడ్ అయిపోయింది, ఇంకో పీరియడ్ ఉంది. ఆ టైంలో నాకు వాష్రూమ్ వచ్చింది. బాబు నేను మల్లేశ్వరం అది తిక్కలో లేకుండా బాబు నేను మల్లేశ్వరం అది తిక్కలో లేకుండా